రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో సమైక్య ఉద్యమ హోరు కొనసాగుతూనే ఉంది. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల వారు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆందోళనలు, నిరసన ప్రదర్శనలతో తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అదే జోరుతో 46 రోజులుగా సీమాంధ్రలో కొనసాగుతున్న సమైక్య ఉద్యమం రోజు రోజుకి తీవ్రమవుతూనే ఉంది. సమైక్యవాదులు విభిన్న రూపాల్లో తమ వాణి వినిపిస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా శ్రీకాకుళం జిల్లాలో సమైక్య నిరసనలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళంలో తెలుగుదేశం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాజీ సభాపతి ప్రతిభా భారతి పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో సమైక్యవాదులు తలపెట్టిన 48 గంటల బంద్ కొనసాగుతోంది. చీపురుపల్లిలో ఉపాధ్యాయ ఐకాస ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ చేశారు. ఉద్యోగ ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖలో మహిళలు సమైక్యాంధ్ర ఆధ్యాత్మిక సమ్మేళనం నిర్వహించారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఆధ్యాత్మిక గ్రంథాలు పఠించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్కే బీచ్ లో సమైక్య జనగళ ఘోష నిర్వహించారు. 5,000 మంది ఉద్యోగులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ముంచంగిపుట్టులో మహిళా ఉద్యోగులు భారీ ర్యాలీ చేశారు. 3 రోడ్ల కూడలిలో మానవహారం నిర్మించారు. విభజనకు నిరసనగా ఉభయ గోదావరి జిల్లాలో సమైక్యవాదులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో రెవెన్యూ డివిజన్ ఐకాస మహాజన గళ ఘోష నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ సమైక్యవాదులు విభిన్న పద్ధతుల్లో తమ ఆకాంక్షను చాటుతున్నారు. ఏలూరులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు జెడ్పీ కార్యాలయం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు కాగడాలతో ప్రదర్శన చేశారు. కృష్ణా జిల్లాలో విభజనను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీలు, ధర్నాలు జరుగుతున్నాయి. విజయవాడ గాంధీనగర్ లో సమైక్యాంధ్రకు మద్దతుగా చిన్నారులు నృత్యాలు చేశారు. మైలవరంలో రైతులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన చేశారు. బోసుబొమ్మకూడలో నిర్వహించిన రైతు గర్జన సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. గుంటూరులో కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్లను మేడికొండూరు మండలం పేరేచెర్ల వద్ద సమైక్యవాదులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లాలో సమైక్య రాగం ఉధృతమవుతోంది. సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక ఒంగోలులో మహిళా గర్జన నిర్వహించింది. చీరాలలో క్రైస్తవుల ఫోరం ఆధ్వర్యంలో యువకులు సమైక్యాంధ్ర రక్షణ ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం కూడలిలో సమైక్యవాదులు భారీ మానవహారం నిర్మించారు. రాయలసీమలో సమైక్యాంధ్ర ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అనంతపురం ఎస్కేఈలో విభజనకు నిరసనగా విద్యార్థులు, అధ్యాపకులు వినూత్న నిరసన తెలిపారు. తాడుతో ఉరివేసుకున్నట్లు ప్రదర్శన చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఉద్యోగ ఐకాస ఆందోళన చేసింది. నంద్యాల ఎంపీ ఎస్పీ రెడ్డి కనపడటం లేదంటూ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిత్తూరులో ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాహకులు రోడ్డుపై ఆటలాడి నిరసన తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు దేవతల వేషధారణతో ప్రదర్శన చేశారు. తంబళపల్లిలో మహిళలు భారీ మానవహారం నిర్మించారు. తిరుపతిలో తితిదే నగరపాలక, రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో మహిళలు భారీ ప్రదర్శన చేశారు. ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మదనపల్లిలో సమైక్యవాదులు మహిళా గర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డ్వాక్రా మహిళలు, న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగులు భారీగా హాజరయ్యారు. పుత్తూరులో మహిళా కేక పేరుతో నారీమణులు భారీ సభ నిర్వహించారు.